హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ పర్సంటేజెస్ అండి. ఇప్పుడు పర్సంటేజ్ నుంచి నెంబర్ల కన్వర్షన్ చేయడం ఎలా నేర్చుకుందాం. ఎక్స్ పర్సంటేజ్ అంటే ఎక్స్ బై 100 డివైడెడ్ బై 100 చేస్తే పర్సంటేజ్ నెంబర్లో మారుతుంది. పర్సంటేజ్ని నెంబర్లో మార్చాలంటే 100తో డివైడ్ చేయాలి. అదే నెంబర్ని పర్సంటేజ్లో మార్చాలి అనుకుంటే 100తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 40% ఉంది. 40% నెంబర్లో మార్చాలి అంటే డివైడ్ బై 100 చేయాలి. 40% అంటే 40/100, 2/5, 22 25. 60% నెంబర్లో మార్చాలి అంటే డివైడ్ బై 100 చేయాలి. 80% నెంబర్లో మార్చాలి అంటే డివైడెడ్ బై 100 చేయాలి. 60/100 అంటే 3/5, 23 25. 80% అంటే 80/100, 24 25. ఇప్పుడు 40 అనే నెంబర్ ఉంది. నెంబర్ని పర్సంటేజ్లో మార్చాలి. 40 నెంబర్ని పర్సంటేజ్లో మార్చాలంటే ఇంటూ 100 చేయాలి. నెంబర్ని పర్సంటేజ్లో మార్చాలంటే ఇంటూ 100 చేయాలి. 40 అనే నెంబర్ ఉంది. దీన్ని పర్సంటేజ్లో మార్చాలి అంటే 40 ఇంటూ 100 చేసాం. 40 ఇంటూ 100 అంటే 4000%. ఇప్పుడు 60 అనే నెంబర్ ఉంది. ఈ నెంబర్ని పర్సంటేజ్లో మార్చాలి అంటే ఇంటూ 100 చేయాలి. 60 ఇంటూ 100 6000%. 80 అనే నెంబర్ ఉంది. 80 అనే నెంబర్ని పర్సంటేజ్లో మార్చాలి అంటే ఇంటూ 100 చేయాలి. 80 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 8000%. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు 2 నెంబర్స్ ఉన్నాయనుకోండి. 2 నెంబర్స్ మధ్యన మనం అన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయవచ్చు. ఏవైనా 2 నెంబర్స్ మధ్యన మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్ అండి. సపోజ్ ఇక్కడ చూడండి, 2 నెంబర్స్ ఏవైనా 2 నెంబర్స్ని తీసుకోండి. 25, 20. వీటి మధ్యన ప్లస్ చేయొచ్చు, మైనస్ చేయొచ్చు, ఇంటూ చేయొచ్చు, డివైడ్ చేయొచ్చు. 25 + 20 45, మైనస్ 20 చేస్తే 5 వస్తుంది, ఇంటూ 20 చేస్తే 500 వస్తుంది. 25/20 అంటే 5/4 వస్తుంది. అదే కానీ మనం పర్సంటేజ్లో అలా చేయడానికి అవ్వదండి. సపోజ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 25% + 20% అని 45% అవుతుంది. 25% - 20% అని 5% అవుతుంది. కానీ 25 ఇంటూ 20% అని 500% అవ్వదు. 25%/20% అని 5/4% అవ్వదు. అంటే పర్సంటేజెస్లో మనం 2%ని ప్లస్ అయినా చేయగలం, మైనస్ అయినా చేయగలం. అంతేగాని ఇంటూ చేయలేం, అదేవిధంగా డివిజన్ కూడా చేయలేం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ 20% ఆఫ్ 50? ఇంగ్లీష్లో ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ అండి. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్. ఎక్కడైతే ఆఫ్ కనబడిందో అక్కడ మల్టిప్లై చేసుకోవాలన్నమాట. తెలుగులో అయితే లో అన్న, యొక్క అన్న మల్టిప్లికేషన్ అండి. ఈ క్వశ్చన్ చూడండి, ఇంగ్లీష్లో చూడండి. 20% ఆఫ్ 150 అన్నారు. 20%. ఈ పర్సంటేజ్ని ఇప్పుడు నెంబర్లో మార్చుకోవాలి. 20% అంటే 20/100. ఆఫ్ అంటే ఇంటూ 150. 53 52 2 1 2 10 10 3 30. ఆన్సర్ 30. ఈ క్వశ్చన్ చూడండి, ఇందులో 30% ఆఫ్ 120 ఉంది, 20% ఆఫ్ 150 ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను ఆఫ్ అంటే ఇంటూ అని. తెలుగులో చూసుకుంటే యొక్క దగ్గర యొక్క అంటే ఇంటూ అని. ఎక్కడైతే ఆఫ్ అని ఉంటుందో అక్కడ ఇంటూ వేసుకోండి. యొక్క అని ఉన్నా, లో అని ఉన్నా సరే అక్కడ ఇంటూ వేసుకోండి. పర్సంటేజ్ని నెంబర్స్లో మార్చేయండి. సపోజ్ 30% ఆఫ్ 120 ప్లస్ 20% ఆఫ్ 150. 30% అంటే 30/100. ఆఫ్ అని దగ్గర ఇంటూ వేసుకోవాలి. ఇంటూ 120 ప్లస్ 20% అంటే 20/100. ఆఫ్ అంటే ఇంటూ 150 అనమాట. 50 3 50 2 2 1 2 10 10 3 30. 26 25 5 1 5 6 6 6 36. 36 + 30 66. ఆన్సర్ అనేది ఇక్కడ 66 అవుతుందండి. ఓకే, ఈ క్వశ్చన్ చూసుకుందాం. ద స్టూడెంట్ స్కోర్డ్ 420 మార్క్స్ ఇన్ అన్ ఎగ్జామ్ విత్ 600 మార్క్స్. అంటే టోటల్ మార్క్స్ 600 మార్క్స్కి ఆ అబ్బాయికి 420 మార్క్స్ వచ్చాయి. వాట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ డిడ్ హీ గాట్? దీని ఫార్ములా ఏంటంటే మార్క్స్ ఆబ్టైన్డ్ బై టోటల్ మార్క్స్
ఇంటూ 100 అంటే వచ్చిన మార్కులు బై టోటల్ మార్క్స్ ఇంటూ 100 అనమాట. ఎన్ని మార్కులు వచ్చాయి? 420 మార్క్స్ వచ్చాయి ఆ అబ్బాయికి. ఎన్ని మార్కులకు వచ్చాయి? మొత్తం 600 మార్క్స్కి వచ్చాయి. ఇంటూ 100, 100 1 100 6 7 42 అంటే ఎంత పర్సెంటేజ్ వచ్చింది? ఆ అబ్బాయికి 70% వచ్చింది. అబ్బాయికి 70% వచ్చింది. ఇంటూ 100 వచ్చేస్తే ఫైనల్గా వచ్చే ఆన్సర్ పర్సెంటేజ్లో వస్తుంది అనమాట. ఓకే, ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 35% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 175. హౌఎవర్ వాట్ ఈజ్ దట్ నెంబర్? ఆ నెంబర్ని ఫైండ్ అవుట్ చేసుకోమన్నాడు. ఈ క్వశ్చన్లో మనకి చూడండి 35% ఆఫ్ ఏ నెంబర్ అన్నాడు. ఆఫ్ ఏ నెంబర్ అన్నాడు. ఆఫ్ తర్వాత వచ్చిన ఒక నెంబర్ ఉందంట. ఆ నెంబర్లో 35% అనేది 175కి ఈక్వల్ అవుతుంది. ఆ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోమన్నాడు. మనకు ఆ నెంబర్ తెలియదు కదా. ఆ నెంబర్ని ఎక్స్ అనుకుందాం. లెట్ ద నెంబర్ బి ఎక్స్. ఈ ఎక్స్ అనే నెంబర్లో 35% అనేది ఎంత? 175కి ఈక్వల్ టు అన్నాడు అనమాట. ఈజ్ అంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు అని. 35% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 175 అంటే ఈజ్ ఈక్వల్ టు 175 అని. ఆ నెంబర్ ఏంటి? మనం ఎక్స్ అనుకున్నాం కాబట్టి 35% ఆఫ్ ఈ నెంబర్ బదులుగా మనం ఎక్స్ అని రాసుకోవచ్చు. ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 175. ఆఫ్ అంటే ఆల్రెడీ చెప్పాను మల్టిప్లికేషన్ అని. 35% అంటే 35/100. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 175 అవుతుంది. 5 7 35, 5 2 20, 7 2 14, 3 5, 7 5 35. ఎక్స్ ఈక్వల్స్ టు 25 2 500. ఎక్స్ వాల్యూ 500 అంటే ఆ నెంబర్ వాల్యూ అనేది ఏమవుతుంది? 500. ఇక్కడ ఇనీషియల్ నెంబర్ అనేది 500 అవుతుంది. ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద డిఫరెన్స్ బిట్వీన్ 25% అండ్ 30% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 25. దెన్ వాట్ ఈజ్ దట్ నెంబర్ అన్నాడు. ఆఫ్ ఏ నెంబర్ కదా. ఇప్పుడు ఆఫ్ తర్వాత ఏదైనా ఉంటుంది ఆ డెఫినేషన్ దాన్ని చూసుకోండి. ఆఫ్ ఏ నెంబర్ అన్నాడు. ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్లో 25%, అదే నెంబర్లో 30% యొక్క డిఫరెన్స్ అనేది 25కి ఈక్వల్స్ టు అన్నాడు అనమాట. ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు అని. ఓకే, ఆ నెంబర్ని ఫైండ్ అవుట్ చేసుకోమన్నాడు. ఈ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోమన్నాడు. మనకి ఈ నెంబర్ తెలియదు కాబట్టి ఆ నెంబర్ని ఎక్స్ అనుకుంటాం అనమాట. లెట్ ద నెంబర్ బి ఎక్స్. ఈ నెంబర్లో 25%, ఇదే నెంబర్లో 30% యొక్క డిఫరెన్స్ అంటే మైనస్ అనేది 25కి ఈక్వల్స్ టు అన్నాడు. ఓకే, 25% ఆఫ్ ఎ నెంబర్ అంటే ఏంటి? ఆ నెంబర్ని ఎక్స్ అనుకున్నాం కదా. సో 25% ఆఫ్ ఎక్స్ అనమాట. 25% ఆఫ్ ఎక్స్. 25% ఆఫ్ ఎక్స్ ఏమవుతుందంటే 25%ని 25/100 అని రాసుకోవచ్చు. ఆఫ్ అంటే ఇంటూ, ఎక్స్ అంటే ఇంటూ ఎక్స్. 25% నెంబర్ దేనికి ఈక్వల్ అవుతుందంటే 25/100 ఇంటూ ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. అదేవిధంగా 30% ఆఫ్ ఎ నెంబర్ అన్నాడు. 30% ఆఫ్ ఎ నెంబర్. ఇక్కడ ఆ నెంబర్ని ఎక్స్ అనుకున్నాం కదా. సో ఇక్కడ నెంబర్ బదులు ఎక్స్ని రీప్లేస్ చేసుకుంటాం అనమాట. సో 30% ఆఫ్ ఎక్స్ అవుతుంది. 30% ఎంత అవుతుంది? 30/100. ఆఫ్ అంటే ఎంత అవుతుంది? ఇంటూ 1 అవుతుంది. అంటే 30 ఇంటూ x/100 అవుతుంది అనమాట. ఫైనల్గా మనకేమన్నాడు క్వశ్చన్లో? 25/25 ఈ రెండు నెంబర్స్ ఒక డిఫరెన్స్. 25%, 30% ఒక డిఫరెన్స్ 25కి ఈక్వల్ అన్నాడు. అంటే 30% ఆఫ్ ఏ నెంబర్ మైనస్ ఇక్కడ డిఫరెన్స్ అన్నాడు కదా. ద డిఫరెన్స్ బిట్వీన్ 25% అండ్ 30%. డిఫరెన్స్ అంటే మైనస్ అనమాట. 35% ఆఫ్ ఎ నెంబర్ మైనస్ 25% ఆఫ్ ఎ నెంబర్ ఎంతకి ఈక్వల్? ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు 25 అన్నాడు. 30% ఆఫ్ ఎ నెంబర్ మనకి ఎంత వచ్చింది? 30x/100 వచ్చింది. 25% ఆఫ్ ఎ నెంబర్ అంటే ఎంత వచ్చింది? 25/100 ఇంటూ ఎక్స్ వచ్చింది. అంటే 25x/100 వచ్చింది. ఫైనల్గా దీన్ని సాల్వ్ చేసుకున్నట్లయితే ఎక్స్ ఈక్వల్స్ టు 500 అవుతుంది అనమాట. ఎక్స్ వాల్యూ మనకు 500 వచ్చింది. అంటే ఆ నెంబర్ అనేది 500 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 500. ఓకే, ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ పర్సన్ స్పెండ్స్ 15% ఆఫ్ హిస్ శాలరీ ఆన్ హౌస్ రెంట్. అండ్ అతనికి వచ్చిన శాలరీ, ఆఫీస్ శాలరీ, ఆఫ్ తర్వాత ఏముంది? శాలరీ. అంటే అతనికి వచ్చిన శాలరీలో 15% హౌస్ రెంట్ మీద స్పెండ్ చేస్తున్నాడు అనమాట.
ఆడు వచ్చిన శాలరీలో మిగిలిన 20% అయితే ఫుడ్ మీద స్పెండ్ చేస్తున్నాడు, 30% అదర్స్ అనమాట. అండ్ స్టిల్ హ్యాస్, ఇవన్నీ ఖర్చులు పోగా మిగిలింది అతని దగ్గర 1050 రూపీస్ ఉందన్నమాట. 1050 రూపీస్ అతని దగ్గర ఉంది. వాట్ ఈస్ ద మంత్లీ ఇన్కమ్? మనకి మంత్లీ ఇన్కమ్ ఫైండ్ అవుట్ చేసుకోమని ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. సో మనకి అతని శాలరీ తెలియదు కదా, ఆఫీస్ శాలరీ ఆఫ్ తర్వాత ఏమైనా శాలరీ ఉంది, దీన్ని ఎక్స్ అనుకోండి. లెట్ ద శాలరీ ఆఫ్ ద పర్సన్ యొక్క శాలరీ తెలియదు కదా, పర్సన్ యొక్క శాలరీ మనం ఎక్స్ అనుకుందాం, ఎక్స్ రూపీస్ అనుకుందాం అనుకో. అతను టోటల్ ఆ పర్సన్ యొక్క శాలరీ అనేది ఎక్స్ రూపీస్ అవుతుంది అనమాట. ఈ ఎక్స్ రూపీస్లో అతను 15% హౌస్ రెంట్లో స్పెండ్ చేస్తాడు. అదేవిధంగా ఈ ఎక్స్ రూపీస్లో 20% అతను ఫుడ్కి స్పెండ్ చేస్తాడు అనమాట. మిగిలిన ఈ ఎక్స్ రూపీస్లో 30% అతను మిగిలిన ఖర్చులు చాలా ఉంటాయన్నమాట. మిగిలిన పర్సంటేజ్ ఎంత అంటే 30 + 20 55, 50 + 65 అంటే 35% అతని దగ్గర లెఫ్ట్ అయిపోతుంది. అదర్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఖర్చు పెట్టగా అతని దగ్గర మిగిలింది 35% మిగులుతుంది అనమాట. క్వశ్చన్లో ఏం ఇచ్చాడంటే అండ్ స్టిల్ హీ హ్యాస్ 1050 రూపీస్, అంటే ఈ 35% అనేది 1050 రూపీస్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఎక్స్ రూపీస్లో 35% అనేది 135కి ఈక్వల్ అవుతుంది. ఇందులో చూడండి, ఎక్స్ ఇంటూ 35, 15% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హౌస్ రెంట్ హెచ్ఆర్, 20% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫుడ్, 30% ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్పెన్సెస్. అదేవిధంగా 35% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1050. చూడండి, ఎక్స్లో 15% అతను హౌస్ రెంట్ అనమాట. అంటే ఎక్స్లో 15% అతను హౌస్ రెంట్ పే చేస్తున్నాడు కాబట్టి ఎక్స్ని ఎక్స్ అనుకోండి, లో దగ్గర ఇంటూ 15% అంటే 15/100 అని రాసుకోవచ్చు. అదేవిధంగా సేమ్ ఫండ్ అప్లై చేసాం ఇదంతా. ఇక్కడ ఏమన్నాడంటే 35% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1050. ఎందుకంటే ఇవన్నీ ఖర్చులు పెట్టగా అతని దగ్గర మిగిలింది 1050 రూపీస్ అనమాట. 15% హౌస్ రెంట్కి, 20% ఫుడ్కి, 30%కి అదర్ ఎక్స్పెన్సెస్కి. మనకు తెలుసు అండి, ఏదైనా నెంబర్ టోటల్గా 100% అవుతుంది. 30 + 20 50, 50 + 15 65. 100%లో 65% తీస్తే మిగిలినంత 35% అవుతుంది. 35% వాల్యూ దేనికి ఈక్వల్, 35% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1050 అయ్యింది. సో మనం ఇక్కడ నుంచి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. 35% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1050. 35% అంటే 35/100. ఆఫ్ అంటే ఇంటూ, ఎక్స్ అంటే ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1050. దీన్ని సాల్వ్ చేసుకోవాలండి. 5 7 35, 5 20 7 1 7 3 5 150. X ఈక్వల్స్ టు 33,000. ఎక్స్ వాల్యూ 3000 అయింది. ఇందులో ఏం లేదండి, జస్ట్ ఈ క్వశ్చన్ ఇంకొకసారి చూసుకోండి. ఒక పర్సన్ స్పెండ్స్ 15% ఆఫ్ హిస్ శాలరీ ఆన్ హౌస్ రెంట్. అంటే అతనికి ఎంతో శాలరీ వస్తుంది, ఎంత శాలరీ వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఆ శాలరీని ఎక్స్ అనుకుంటాం. ఆఫ్ పక్కన ఏంటి ఉంటుందో ఆ టర్మ్ మీరు ఎక్స్ అనుకోండి. సింపుల్గా చెప్పాలి అంటే శాలరీ కదా, శాలరీని ఎక్స్ అనుకోండి. ఈ శాలరీలో 15% అతను రెంట్ పే చేస్తున్నాడు. ఇదే శాలరీలో 20% ఫుడ్కి పే చేస్తున్నాడు. ఇదే శాలరీలో 30% అదర్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ పోగా మిగిలినంత 35%. ఆ 35% 1050 రూపీస్ అండి. 35% 1050 రూపీస్ అనమాట. అంటే ఇందులో 35% అంటే ఇందులో 35%, ఎక్స్లో 35%. 35% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1050. దాన్ని సాల్వ్ చేస్తే మనకి 3000 అనేది వచ్చేస్తుంది. ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇన్ వన్ టర్మ్ 35% రీడ్ ఇండియన్ ఎక్స్ప్రెస్, 25% రీడ్ హిందూ, 10% రీడ్ బోత్ పేపర్స్. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ దోస్ హూ డు నాట్ రీడ్ ఎనీ పేపర్? అంటే ఇక్కడ ఇచ్చే క్వశ్చన్లో చదివే వాళ్ళది ఇచ్చారండి. మనకి ఏం అడుగుతున్నాడంటే డు నాట్ రీడ్ ఎనీ పేపర్ అడుగుతున్నాడు. సో ఇది మీరు ఒకసారి చూసుకోండి. ఈ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది వెన్ డయాగ్రామ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండి. దీంట్లో ఒక ఫార్ములా ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి.
సపోజ్ ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 35% రీడ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అన్నాడు. అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ చదివే వాళ్ళు 35%. ఎన్ ఆఫ్ ఐ అనుకోండి, ఇండియన్ ఎక్స్ప్రెస్ని ఐఈ అనుకోండి, లేదా ఐ అనుకోండి. ఎన్ ఆఫ్ ఐ అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ who read Indian Express IE is equal to 35%. 25% read Hindu. Hindulo H kada, N of H is equal to number of persons who read Hindu paper. హిందూ పేపర్ ఎంతమంది చదువుతున్నారంటే 25% చదువుతున్నారు. ఇంకా 10% రీడ్ బోత్ పేపర్స్ అనమాట. 2 పేపర్స్ చదివేవాళ్ళు 10% అనమాట. ఎండ్ అంటే ఇంటర్సెక్షన్ అండి, ఎండ్ అంటే ఇంటర్సెక్షన్. ఆర్ అంటే యూనియన్. ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ హిందూ 2 చదివే వాళ్ళు ఎంతమంది? 10%. ఎన్ ఆఫ్ ఐ ఇంటర్సెక్షన్ హెచ్ అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ రీడ్ both Indian Express and Hindu. ఇంటర్సెక్షన్ అంటే ఎండ్ వస్తుంది, ఎంత 10% 2 చదువుతారు. ఎన్ ఆఫ్ ఐ యూనియన్ హెచ్ అంటే ఇంటర్సెక్షన్ అంటే ఎండ్, అంటే యూనియన్ అంటే ఆర్ వస్తుంది, అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ రీడ్ either Indian Express or Hindu or both. అంటే ఏదో ఒక పేపర్ చదివిన వాళ్ళు లేదా 2 పేపర్లు కూడా చదివిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఐ యూనియన్ హెచ్లోకి వస్తుంది. దీన్ని మనకు తెలియదు, దీన్నే మనకు ఫైండ్ అవుట్, ఇది మనకు తెలియదు, దీన్ని X% అనుకున్నాం. వెన్ డయాగ్రామ్ చూసుకున్నట్లయితే ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ ఐ, ఇది ఐ, ఇది ఐ అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ అండి. హెచ్ అంటే హిందూ. టోటల్ మ్యూ అనేది 100% అవుతుంది, 100%. ఇండియన్ ఎక్స్ప్రెస్ చదివే వాళ్ళు ఎంతమంది అంటే 35% అనమాట. అంటే ఈ సర్కిల్ అంతా కలిపి 35% అవుతుంది. ఇంకా హిందూ చదివే వాళ్ళు ఎంత అండి? 25%. అంటే హిందూ అంటే ఇది కదా, ఈ సర్కిల్ కదా, ఈ సర్కిల్ అంతా కలిపి ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 25% అవుతుంది. ఇంకా 10% అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్తో పాటు హిందూ 2 పేపర్లు చదివే వాళ్ళు ఎంతమంది? 10%. అంటే ఈ కామన్గా ఉన్న ఏరియా, ఇది కామన్గా ఉన్న ఏరియా. ఈ ఏరియా అనేది ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఉంటుంది, అదేవిధంగా హిందూలో కూడా ఉంటుంది. కామన్గా ఉన్న ఏరియా అనమాట ఇది. 10% అంటే వీళ్ళు ఇండియన్ ఎక్స్ప్రెస్ చదువుతారు, అదేవిధంగా హిందూ కూడా చదువుతారు. ఈ 10% అండి ఇది. ఇప్పుడు ఎన్ ఆఫ్ ఐ యూనియన్ హెచ్ ఫార్ములా ఏంటంటే ఎన్ ఆఫ్ ఐ ప్లస్ ఎన్ ఆఫ్ హెచ్ మైనస్ ఎన్ ఆఫ్ ఐ ఇంటర్సెక్షన్ హెచ్. ఎన్ ఆఫ్ ఐ అంటే ఎంత ఇచ్చాడు? 35% ఇచ్చాడు. ఎన్ ఆఫ్ హెచ్ అంటే 25%. ఐ ఇంటర్సెక్షన్ హెచ్ అంటే 10%. 35 + 20 50 60 అంటే 50% వచ్చింది. ఐ యూనియన్ హెచ్ అంటే ఏదో ఒక పేపర్ చదివేవాళ్ళు. ఐ యూనియన్ హెచ్ అంటే ఏదో ఒక పేపర్ చదివేవాళ్ళు అండి. యూనియన్ అంటే ఏదో ఒక పేపర్ చదివేవాళ్ళు. ఇంటర్సెక్షన్ అంటే బోత్ పేపర్స్ కలిపి చదివేవాళ్ళు. ఏదో ఒక పేపర్ చదివేవాళ్ళు 50% ఉన్నారంటండి. ఏదో ఒక పేపర్ చదివేవాళ్ళు 50%. మనకు తెలుసు టోటల్ అనేది మ్యూకి ఈక్వల్ అవుతుంది. టోటల్ ఈక్వల్స్ టు మ్యూ అంటే 100% అవుతుంది. ఇప్పుడు ఆ యూనియన్ హెచ్ అంటే ఏదో ఒక పేపర్ చదివేవాళ్ళు, టోటల్ అంటే 100%. 100%లోన ఏదో ఒక పేపర్ చదివే వాళ్ళు 50% అండి. చదవని వాళ్ళు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? టోటల్ పర్సంటేజ్లో ఉన్న చదివే వాళ్ళని మైనస్ చేస్తే చదవని వాళ్ళు వచ్చేస్తారు కదా. చదివేవారు 100% మైనస్ చదివేవారు ఎంతమంది? 50%. ఈ 50% కానీ మైనస్ చేసినట్లయితే మనకు చదవని వారు వచ్చేస్తారు. 100% మన 50% అనేది 50% అవుతుంది. ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే A and B competed in one election. What is the total number of votes? If candidate A gets
55% of the total votes and wins with a majority of 2000 votes. ఒక ఎలక్షన్ అయిందండి. ఏ అండ్ బి అనే వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేశారు. టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్ని ఓట్ అయ్యాయో మనకు తెలియట్లేదు, కానీ ఏ అనేవాడికి 55% ఓట్స్ వచ్చాయంట. ఇందులో 55% ఓట్స్ వచ్చాయి టోటల్ ఓట్స్లో. ఆఫ్ తర్వాత టోటల్ ఓట్స్లో ఏ అనేవాడికి 55% వచ్చింది. అలాంటప్పుడు బి అనేవాడికి ఎంత వస్తుంది? 45% వస్తుంది. మనకి టోటల్ ఓట్స్ ఎన్ని ఓట్ అయ్యాయో మనకు తెలియదండి. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్? మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ తెలియదు. సో అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ మనం ఎక్స్ అనుకుందాం. టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎక్స్ అనుకుందాం. ఈ ఎక్స్ ఓట్స్లోన ఏ అనేవాడికి 55% ఓట్స్ వచ్చాయండి. టోటల్ 100% అవ్వాలి కదా. 100లో 55 తీస్తే ఎంత అవుతుంది? 45%. ఏ అనేవాడికి 55% ఓట్స్ వచ్చాయి. ఎక్స్లో 55% ఓట్స్ ఏ అనేవాడికి వచ్చాయి. మిగిలినంత 45% ఓట్స్ బి అనేవాడికి వచ్చాయి అన్నమాట. అంటే 55% ఎక్స్లో 55% ఓట్స్ వచ్చాయన్నమాట. 55% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఎక్స్లో 45% ఓట్స్ బికి వచ్చాయి. అంటే 45% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి. ఈ క్వశ్చన్లో ఏం అడిగాడంటే వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఇఫ్ ద క్యాండిడేట్ అండ్ ఏ గెట్స్ 55% ఆఫ్ ఓట్లు. వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఏంటంటే చూడండి, వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 2000 ఓట్స్ అంట. ఏ అనేవాడికి బి అనేవాడికి డిఫరెన్స్ 2000 ఓట్స్. మెజారిటీ కదా, ఏ అనేవాడు గెలిచాడు బి అనేవాడు కన్నా. ఎన్ని ఓట్లు మెజారిటీతో గెలిచాడంటే 2000 ఓట్స్ మెజారిటీతో గెలిచాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏ మైనస్ బి అనేది ఎంత అవుతుంది? 2000 ఓట్స్ అవుతుంది. సో ఇక్కడ 55% ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఏ అనేవాడు బి అనేవాడు కన్నా 2000 ఓట్స్ మెజారిటీతో గెలిచాడు. అంటే ఏ అనేవాడికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 2000 ఓట్స్. ఇక్కడ ఏకి ఎన్ని ఓట్లు వచ్చాయి? 55% ఆఫ్ ఎక్స్. 55% ఆఫ్ ఎక్స్. బి అనేవాడికి ఎన్ని ఓట్లు వచ్చాయి? 45% ఆఫ్ ఎక్స్. ఆఫ్ అంటే ఇంటూ, పర్సంటేజ్ని ఫ్రాక్షన్స్లో మార్చేయండి. దీన్ని సాల్వ్ చేసుకుందాం. ఈ బై 100 అటు సైడ్ పంపించండి. 55 మైనస్ 45 10. 10x ఈజ్ ఈక్వల్ టు 2000 ఇంటూ 100. 0కి 0 క్యాన్సిల్ అయిపోయింది. x ఈక్వల్స్ టు 20,000. x 1 2 3 4. ఓకే, 20,000 ఓట్స్ అండి. 20,000 ఓట్స్ వచ్చాయి. x ఈక్వల్స్ 20,000. అంటే ఈ క్వశ్చన్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అనేవి 20,000 అంటే. ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ సాలరీ ఈజ్ 25% హైయర్ దెన్ బి, వాట్ పర్సంటేజ్ ఆఫ్ బి సాలరీ ఈజ్ లెస్ దెన్ ఏ? ఇలాంటి క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ఒక ఫార్ములా ఉందండి. ఈ ఫార్ములా ఏంటంటే ఇఫ్ ఏ ఈజ్ x% మోర్ దెన్ బి. క్వశ్చన్లో ఏం ఇచ్చాడు? ఏ అనేవాడు బి కన్నా ఎక్కువ అని ఇచ్చాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే బి అనేవాడు ఏ కన్నా ఎంత తక్కువ అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇలాంటి ఫార్ములా ఏంటంటే చూడండి, క్వశ్చన్లో ఇఫ్ ఏ ఈజ్ x% మోర్ అన్నాడు. మోర్ అని ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ అని తీసుకోండి. ఫార్ములా ఏంటంటే x/100 ప్లస్ x ఇంటూ 100 అవుతుంది. ఒకవేళ ఈ క్వశ్చన్ చూడండి, ఈ ఫార్ములా చూడండి. ఇఫ్ ఏ ఈజ్ x% లెస్ దెన్ బి అన్నాడు. ఏ అనేవాడు బి కన్నా తక్కువ అంట. ఎంత తక్కువ? x% తక్కువ అంట. x% తక్కువ అంటే మైనస్ కదా. సో అప్పుడు ఏమవుతుంది? బి అనేవాడు ఏ అనేవాడు కన్నా ఎక్కువ అవుతాడు కదా. బి అనేవాడు ఏ అనేవాడు కన్నా ఎంత ఎక్కువ అని ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే దానికి ఫార్ములా ఇది. దెన్ బి ఈజ్ మోర్ దెన్ ఏ బై x/100 మైనస్ x ఇంటూ 100%. ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చిందంటే ఇచ్చిన క్వశ్చన్లో ఇక్కడ లెస్ అన్నాడు కదా, లెస్ దెన్ అన్నాడు కాబట్టి ఇక్కడ మైనస్ తీసుకున్నాం అంటే. ఓకే, ఈ ఫార్ములా అప్లై చేసుకున్నాం. ఇఫ్ ఏ సాలరీ ఈజ్ 25% హైయర్ దెన్ బి, దెన్ ఏ యొక్క శాలరీ అనమాట బి కన్నా ఎక్కువ అనమాట. అంటే బి యొక్క శాలరీ ఏ యొక్క శాలరీ కన్నా తక్కువ కదా. ఓకే, ఎంత తక్కువ? ఎంత పర్సంటేజ్ తక్కువ? ఇప్పుడు దానికి ఫార్ములా ఇది ఎక్స్. దానికి ఫార్ములా ఏమవుతుందంటే x/100 ప్లస్ x ఇంటూ 100% అవుతుంది. ఇక్కడ x అంటే ఎంత ఇచ్చాడు? 25% ఇచ్చాడు. 25/100 ప్లస్ 25 ఇంటూ 100 అంటే 25/125 ఇంటూ 100. 25 1 25 5 5 1 5 20.
ఆన్సర్ ఇక్కడ 20% అనమాట. అంటే బి యొక్క శాలరీ ఏ యొక్క శాలరీ కన్నా 20% తక్కువ. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. టు వాట్ ఎక్స్టెంట్ కెన్ ఎ హౌస్ వైఫ్ ఇంక్రీజ్ హర్ అదర్ నీడ్స్ బై రిడ్యూసింగ్ ద ప్రైస్ ఆఫ్ ఎ షుగర్ బై 20%? అంటే ఇక్కడ చూడండి, షుగర్ యొక్క ప్రైస్ అనేది ఇక్కడ రెడ్యూస్ అయ్యింది, అంటే మైనస్ అయ్యింది. ఆల్రెడీ ముందు మీకు ఒక ఫార్ములా చెప్పానండి. A is x% less than B, then B is more than A by x by 100 minus x into 100%. కాబట్టి ఈ ప్రాబ్లం అనేది ఈ ఫార్ములా యొక్క అప్లికేషన్ అనమాట. సో ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేసుకోవాలి. ఎంత రెడ్యూస్ అయ్యింది? x by 100 minus x into 100%. x అనేది ఎంత రెడ్యూస్ అయింది? 20% రెడ్యూస్ అయింది. అక్కడ x ఈక్వల్స్ 20 అవుతుంది. x 100 minus 20 into 100%. 100 to 20 చేస్తే 80. 80 into 100. 21 24 4 425 అంటే 25% అనేది దీని ఆన్సర్. పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈజ్ ఇంక్రీజింగ్ 10% per year. ప్రతి సంవత్సరం అంటే 10% ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ ద టౌన్ 2 years ago when the current population of town is 15,125? అంటే ప్రస్తుత పాపులేషన్ 2020 కదా, ఈ ఇయర్లో పాపులేషన్ 15,125 అనుకుంటే 2 years ago అంటే 2018లో ఆ ఊరి యొక్క పాపులేషన్ ఎంత అని క్వశ్చన్ అడిగాడు అనమాట. అంటే వెనక్కి వస్తున్నాం. దీనికి ఒక ఫార్ములా ఉందండి. ఏంటంటే అది ప్రస్తుత పాపులేషన్ కానీ పి అయితే, ప్రజెంట్ పాపులేషన్ అంటే ప్రస్తుతం ఉన్న పాపులేషన్ కానీ పి అయితే ఆఫ్టర్ n years తర్వాత, సపోజ్ 2 years తర్వాత ఫైండ్ అవుట్ చేయాలి అనుకోండి. సపోజ్ 2022లో ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఈ ఫార్ములా అప్లై చేసుకుంటాం. p ఇంటూ 1 ప్లస్ r బై 100 హోల్ పవర్ n అప్లై చేసుకుంటాం. ఇది ప్రెజెంట్ కదా, ఇది p. ముందుకు వెళ్ళాలంటే p ఇంటూ 1 ప్లస్ r బై 100 హోల్ పవర్ n ఫార్ములా అప్లై చేసుకుంటాం. అదే వెనక్కి రావాలంటే 2020 నుంచి వెనక్కి వెళ్ళాలి, 2018కి వెళ్ళాలంటే అప్పుడు ఈ ఫార్ములా అప్లై చేసుకుంటాం. 1 ప్లస్ p బై 1 ప్లస్ r బై 100 హోల్ పవర్ n. ఈ ఫార్ములాని మనం అప్లై చేసుకుంటామండి. సో ఇక్కడ చూడండి, ఏం అడిగాడు? ప్రజెంట్ పాపులేషన్ ఎంతనే ఇచ్చాడు అంటే 15,125 ఇచ్చాడు. మనకి ఏం అడిగాడంటే వాట్ ఇస్ ద పాపులేషన్ ఆఫ్ ద టౌన్ 2 years ago, 2 years ముందు ఆ ఊరి యొక్క పాపులేషన్ ఎంత అని అడిగాడు. అంటే ముందుకు వెళ్తున్నాం, వెనక్కి వెళ్తున్నాం అనమాట. ఎగో అంటే బ్యాక్కి వెళ్తున్నాం. అప్పుడు డినామినేటర్ వస్తుంది అనమాట. సో అప్పుడు యొక్క పాపులేషన్ ఎంత అవుతుందంటే, పాపులేషన్ 2 years ago ఫార్ములా ఏమవుతుందంటే p బై 1 ప్లస్ r బై 100 హోల్ పవర్ n అవుతుంది. ప్రజెంట్ పాపులేషన్ ఎంత? 15,125 అనమాట. ఎంత ఇంక్రీజ్ అవుతుంది? రేట్ పర్సంటేజ్ ఎంత? r అంటే రేట్ పర్సంటేజ్ 10% అండి. 1 ప్లస్ 10 బై 100 హోల్ పవర్ n. ఎన్ని ఇయర్స్ తర్వాత? 2 years అవుతుంది. n ఈక్వల్స్ టు 2. 15,125 బై 10 ప్లస్ 11 బై 10 అంటే 10 బై 11. 10 బై 11 ఇంటూ 10 బై 11. 11 1 11 4 1 11 3 33 7 8 7 7 5 11 11 2 7 22 125. దీని ఆన్సర్ ఏమవుతుందంటే 125,00 అవుతుంది. ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ వన్ ఎగ్జామ్, ఒక ఎగ్జామ్లో రమేష్ గాట్ 30% ఆఫ్ ద మ్యాక్సిమం మార్క్స్. అంటే 30% ఆఫ్ ద మ్యాక్సిమం మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్లో 30% వచ్చింది. అండ్ ఫెయిల్డ్ బై 4 marks. సురేష్ స్కోర్డ్ 40% ఆఫ్ ద మ్యాక్సిమం మార్క్స్. అంటే మ్యాక్సిమం మార్క్స్లోన 40% వచ్చిందనమాట. అండ్ స్కోర్ 16 మోర్ దెన్ పాస్ మార్క్స్. పాస్ మార్క్స్ కన్నా ఎన్ని వచ్చాయి? సురేష్కి 16 ఎక్కువ వచ్చాయి అనమాట. చూడండి, ఈ రెండు క్వశ్చన్ ఇందులో చూడండి. రమేష్కి ఎన్ని వచ్చాయి? మ్యాక్సిమం మార్క్స్ కన్నా మ్యాక్సిమం మార్క్స్లో 30 వచ్చాయి. అంటే మ్యాక్సిమం మార్క్స్లో 30 వచ్చాయి. ఇంట్లో చూడండి, మ్యాక్సిమం మార్క్స్లో 40 వచ్చాయి. కాబట్టి మ్యాక్సిమం మార్క్స్ని మనం x అనుకుందాం అనమాట. మ్యాక్సిమం మార్క్స్ని x అనుకుందాం. రమేష్కి ఎన్ని వచ్చాయి ఎగ్జామ్లో? రమేష్కి ఎన్ని వచ్చాయంటే 30% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్. మ్యాక్సిమం మార్క్స్లో 30% వచ్చింది. 30% ఆఫ్ ద మ్యాక్సిమం మార్క్స్.
మ్యాక్సిమం మార్క్స్లో 30% వచ్చింది. ఆఫ్ అంటే ఇంటూ మ్యాక్సిమం మార్క్స్ అంటే ఎంత ఎక్స్ అనుకున్నాం. అంటే రమేష్కి వచ్చి 30% ఆఫ్ ఎక్స్ వచ్చింది. 30% అంటే 30/100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30x/100. అంటే రమేష్కి ఎన్ని మార్కులు వచ్చాయి? 30x/100 మార్క్స్ వచ్చాయి అన్నమాట. అదేవిధంగా సురేష్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 40% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చాయి. సురేష్కి ఎన్ని వచ్చాయి? 40% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చాయి. అంటే మ్యాక్సిమం మార్క్స్లో 40% వచ్చాయన్నమాట. ఆఫ్ అంటే ఇంటూ ఇందులో మ్యాక్సిమం మార్క్స్లో 40% అంటే 40/100. ఆఫ్ అంటే ఇంటూ మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని ఎక్స్ అనుకున్నాం. అంటే సురేష్కి ఎన్ని వచ్చాయి? 40x/100 మార్క్స్ వచ్చాయన్నమాట. ఎగ్జామ్లో మ్యాక్సిమం మార్క్స్ ఎక్స్ అనుకుంటే రమేష్కి 30x/100 మార్క్స్ వచ్చాయి. సురేష్కి ఎన్ని వచ్చాయి? 40x/100 వచ్చాయి. ఇంకా క్వశ్చన్లు ఏం ఇచ్చాడు? ఎగ్జామ్ ఇలా చూసుకున్నట్లయితే ఒక ఎగ్జామ్లో మినిమం మార్క్స్ ఇవి మ్యాక్సిమం మార్క్స్, ఈ మధ్యలో ఎక్కడో పాస్ మార్క్స్ ఉంటాయి. రమేష్కి మ్యాక్సిమం మార్క్స్ని ఎక్స్ అనుకున్నాం కదా. ఓకే, రమేష్కి ఎన్ని వచ్చాయి? 30x/100 మార్క్స్ వచ్చాయి. రమేష్కి 30x/100 మార్క్స్ వచ్చాయి అన్నమాట. సురేష్ అనేవాడికి 40% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చాయి. అంటే మ్యాక్సిమం మార్క్స్లో 40% వచ్చాయి. 40% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్. ఆఫ్ అంటే ఇంటూ 40% అంటే 40/100. మ్యాక్సిమం మార్క్స్ ఉన్న ఎక్స్ అనుకున్నాం. సో 40/100 ఇంటూ ఎక్స్ 40x/100 వచ్చింది. ఒక ఎగ్జామ్లో మినిమం మార్క్స్ ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ ఉంటాయి, పాస్ మార్క్స్ ఉంటాయి కదా. రమేష్ అనేవాడికి ఎన్ని మార్క్స్ వచ్చాయి? రమేష్ అనేవాడికి ఫెయిల్ అయిపోయాడండి. ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయిపోయాడు? 4 మార్క్స్తో ఫెయిల్ అయిపోయాడు. అంటే వాడికి పాస్ మార్క్స్ కన్నా తక్కువ మార్క్స్ వస్తాయి. పాస్ మార్క్స్ కన్నా తక్కువ మార్కులు వస్తాయి కదా ఫెయిల్ అయిపోవడం అంటారు. సో పాస్ మార్క్స్ కన్నా వెనక రమేష్ ఉన్నాడు అనమాట. ఎన్ని మార్క్స్కి డిఫరెన్స్? 4 మార్క్స్ డిఫరెన్స్. పాస్ మార్క్స్కి వీటికి 4 మార్క్స్ డిఫరెన్స్ వచ్చాయి అనమాట. నెక్స్ట్ సురేష్ అనేవాడు 16 మార్క్స్తో పాస్ అయ్యాడు అనమాట. 16 పాస్ మార్క్స్ కన్నా 16 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. అంటే సురేష్ గారికి ఇక్కడెక్కడ వస్తుంది. పాస్ మార్క్స్ కన్నా ఎక్కువ మార్కులు వచ్చాయి కాబట్టి సురేష్ యొక్క యారో ఇక్కడెక్కడ ఉంటుంది. సురేష్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి? పాస్ మార్క్స్ కన్నా ఎన్ని మార్క్స్ ఎక్కువ వచ్చాయంటే 16 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. ఇది పాస్ మార్క్స్కి 16 మార్క్స్ మధ్య డిఫరెన్స్ ఎంత? 16 మార్క్స్ అనమాట. సురేష్ మార్క్స్కి డిఫరెన్స్ 16 మార్క్స్ అనమాట. అంటే రమేష్కి సురేష్ యొక్క మార్క్స్ యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 20 మార్క్స్ అనమాట. రమేష్కి 14, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ 16 అవుతుంది. రమేష్ టు సురేష్ పోవాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 4, ఇక్కడ 16, 16 + 4 20. వీళ్ళిద్దరి యొక్క మార్క్స్ యొక్క డిఫరెన్స్ 16 మార్క్స్ 20 మార్క్స్ అనమాట. సురేష్ మార్క్స్ మైనస్ రమేష్ మార్క్స్ ఈక్వల్స్ టు 20. సురేష్కి వచ్చిన మార్క్స్ ఎంత? 40x/100. రమేష్కి వచ్చిన మార్క్స్ ఎంత? 30x/100. వీళ్ళ యొక్క డిఫరెన్స్ ఎంత? 20 అనమాట. అంటే 10x = 20 × 100. 0కి 0 క్యాన్సిల్. x = 200 వచ్చింది. x అంటే ఏంటి? టోటల్ మార్క్స్. టోటల్ మార్క్స్ ఎంత ఎగ్జామ్కి? 200 అనమాట. మనకు ఫైండ్ అవుట్ చేయమన్నది అదే. ఇప్పుడు మనకు మ్యాక్సిమం మార్క్స్ అనేవి 200 అని తెలుసు. అంటే x = 200 అని తెలిసింది. సో వచ్చిన x వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోండి. 30x/100 కదా. 30/100 ఇంటూ x వాల్యూ ఎంత? 200. 100 1 100 2 32 60. అంటే రమేష్ అనేవాడికి 60 మార్క్స్ వచ్చాయండి. అదే x వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోండి. 40x/100 కదా. 40/100 ఇంటూ x అనేది 200. 100 1 100 2 42 80. అంటే సురేష్ అనేవాడికి 80 మార్క్స్ వచ్చాయి. సురేష్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 80 మార్క్స్ వచ్చాయి. రమేష్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 60 మార్క్స్ వచ్చాయి. రమేష్ ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయిపోయాడు? 4 మార్క్స్తో ఫెయిల్ అయిపోయాడు కదా. కాబట్టి రమేష్కి +4 వచ్చాయి అనుకోండి. అంటే 64 మార్క్స్ వస్తే పాస్ అయ్యి ఉండేవాడు. ఇక్కడ పాస్ మార్క్ ఎంత? 64 మార్క్స్ అవుతుంది. ఇంకా క్వశ్చన్లు ఏం అడిగాడంటే
హౌ మెనీ మార్క్స్ టు గెట్ పాస్ మార్క్స్? పాస్ మార్క్స్ రావాలంటే ఎంత రావాలంటే 64 మార్క్స్ అనమాట. రమేష్కి వచ్చిన మార్క్స్ 60 మార్క్స్. వాడు ఎన్ని మార్కులతో ఫెయిల్ అయిపోయాడు? 4 మార్క్స్తో ఫెయిల్ అయిపోయాడు. అంటే 4 మార్క్స్ తక్కువ రావడం వల్ల ఫెయిల్ అయిపోయాడు. అదే 4 మార్క్స్ కానీ యాడ్ చేసుకున్నట్లయితే పాస్ మార్క్ ఈక్వల్ అవుతుంది కదా. కాబట్టి 60 + 4 = 64. పాస్ మార్క్స్ అనేది 64 అయింది. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ పాస్ మార్క్స్? పాస్ మార్క్స్ యొక్క పర్సంటేజ్ ఎంత అంటే పాస్ మార్క్స్ యొక్క పర్సంటేజ్ కదా. పర్సంటేజ్ ఆఫ్ పాస్ మార్క్స్ అంటే ఆఫ్ తర్వాత ఏముంది న్యూమరేటర్ రాసుకోండి. పాస్ మార్క్స్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 100 అనమాట. పాస్ మార్క్స్ ఎంత? 64. 64 బై టోటల్ మార్క్స్ ఇంటూ 100. టోటల్ మార్క్స్ అంటే 200 ఇంటూ 100. 100 1 = 100 2 = 2 1 = 232. అంటే పాస్ మార్క్స్ ఎంత పర్సంటేజ్ అంటే 32% అనమాట. ఓకే. A village has a population of 6,000 people. About 10% of them died of cholera. About 25% of the rest left the village. ఎప్పుడైనా సరే క్వశ్చన్లో రెస్ట్ కానీ రిమైనింగ్ కానీ ఉన్నట్లయితే ఆ ప్రాబ్లం కొంచెం ట్విస్టెడ్గా ఉంటుంది. అది ఎలా చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి. హౌ మెనీ పీపుల్ కెన్ లివ్ ఇన్ ఏ విలేజ్? విలేజ్లో ఎంతమంది ఇప్పుడు నివసిస్తున్నారని క్వశ్చన్ అడిగాడు అనమాట. ఒక విలేజ్ ఉందంట. ఆ విలేజ్లో టోటల్ పాపులేషన్ ఎంత? 6,000 పీపుల్ ఉన్నారంట. ఈ 6,000 పీపుల్లో 10% కొలెరా వాళ్ళు చనిపోయారంట. 10%. ఈ 6,000లో 10% అంటే 10% ఆఫ్ 6,000. 6,000లో 10% కొలెరా వాళ్ళు చనిపోయారు. రిమైనింగ్ ఎంత పర్సంటేజ్ ఉంటారు? 90% ఉంటారు. 90% ఆఫ్ 6,000 రిమైనింగ్ పర్సెంట్. రెస్ట్ అంటే రిమైనింగ్ అనమాట. రిమైనింగ్ అయినా రెస్ట్ అయినా 10% ఆఫ్ 6,000 అంటే ఎంత అంటే 10% అంటే 10/100 ఇంటూ 6,000. అంటే 6,000 మందిలోనూ 600 మంది కొలెరా వాళ్ళు చనిపోయారండి. మిగిలిన ఎంతమంది అవుతారు? 6,000లో 600 కానీ మైనస్ చేసినట్లయితే 5,400 కదా. 6,000 మందిలో 600 మంది చనిపోయారు. మిగిలిన వాళ్ళు ఎంతమంది అంటే 6,000లో 600 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 5,400. లేదా 90% కదా. 90/100 ఆఫ్ 6,000 చేయండి. 6 = 54. 5,400 రిమైనింగ్ పర్సెంట్ అనమాట. ఈ రిమైనింగ్ ఉన్న వాళ్ళలో 25% విలేజ్ని వదిలేశారండి. ఈ 5,400లోన ఈ 5,400లో 25% ఆఫ్ 5,400 విలేజ్ని లెఫ్ట్ ద విలేజ్ని వదిలేశారు. ఈ 5,400లో 25% విలేజ్ని వదిలేస్తారు. మిగిలిన ఎంతమంది ఉంటారు? ఇక్కడ 25% అంటే మిగిలిన ఎంత? 75%. 75% ఆఫ్ 5,400 లివింగ్ ఇన్ ద విలేజ్. ఇంకా విలేజ్లోనే ఉంటున్నారు. మనకేం ఫైండ్ అవుట్ చేసుకోమన్నాడు అంటే హౌ మెనీ పీపుల్ కెన్ లివ్ ఇన్ ద విలేజ్. విలేజ్లో ఇంకా ఎంతమంది ఉంటున్నారు అంటే ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోమన్నాడు. 75% అంటే 75/100 ఆఫ్ అంటే ఇంటూ 5,400 లివింగ్ ఇన్ ద విలేజ్ ఇంటూ ఇక్కడ 75 × 54 చేస్తే 4,150 వస్తుంది. లేదా అలాగేం చేయొచ్చు. లేదా 25% ఆఫ్ 5,400 అంటే 25% అంటే ఎంత అవుతుంది? 25/100 ఇంటూ ఆఫ్ అంటే ఇంటూ 5,400. దీన్ని సాల్వ్ చేసుకుని 25 × 54 125. 125 + 10 135 లెఫ్ట్ ద విలేజ్. మొత్తం 5,400 మందిలో 1,150 మంది ఊరు వదిలేసి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా ఊళ్ళో నివసించే వాళ్ళు ఎంతమంది అంటే 5,400 మైనస్ 1,350 చేస్తే 4,050 వస్తుంది. వీళ్ళే ఇంకా ఊళ్ళో లివింగ్ చేస్తున్నారు అనమాట. అలా అయినా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎలా అయినా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. 25% ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. ఈ వీళ్ళు 1,350 మెంబర్స్ని ఊరు వదిలేసి వెళ్ళిపోయారు. 5,400లో 1,350 చేస్తే మైనస్ చేస్తే మనకు 4,050 వస్తుంది. వీళ్ళు ఇంకా ఊళ్ళోనే ఉంటున్నారు, లివింగ్ ఇన్ ద విలేజ్. ఈ 2 సమ్స్ని మీరు సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ చేయండి.
1 ఆన్సర్ ఇలా చేయండి.